ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాదిగ్రహ సర్వే స్వనక్షత్రాశయ కురవంతు తాభ్యాం సదా మంగళం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. సోమవారం రోజున పుట్టినటువంటి వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? సోమవారానికి అధిపతి చంద్రుడు. అదే రకంగా సోమవారం మనం ఎక్కువగా శివుణ్ణి కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము. ఈ యొక్క సోమవారము పుట్టినటువంటి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ యొక్క స్వభావం మానసికంగా ఎలా ఉంటుంది అంటే చాలా శాంతపరులు, అదే రకంగా ఆశాపరులు కూడా. సోమవారం రోజున ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి ఆశ ఎక్కువగా ఉంటుంది, కామోద్రిక్త ఎక్కువగా ఉంటుంది. అదే రకంగా వాళ్ళు తల్లిపైన అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు ఈ యొక్క సోమవారం జన్మించినటువంటి వారు. ఎందుకంటే వాళ్ళకు తల్లిపైన అపారమైనటువంటి భయము, భక్తి, అదే రకంగా తల్లి కోసం ఏదైనా చేసేటటువంటి అవకాశము సోమవారం రోజున పుట్టినటువంటి వ్యక్తులకు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది. అదే రకంగా వీరు స్థిరచిత్తము లేనటువంటి వారు, అంటే ఒక పనిని పూర్తిగా చేయకుండానే మధ్యలోనే ఆపివేసి మరొక పనిలో నిమగ్నమైపోతూ ఉంటారు. వీళ్ళకి చంచల స్వభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. చంచలం అంటే ఏంటి? నిలకడలేని మాట. అదే రకంగా ఒక పని మీద నిమగ్నమై ఉంటూనే మరొక పనికి జంప్ కావడము, మరొక పనిలో నిమగ్నమైపోవడము, ఈ పని మధ్యలోనే ఆపేసి మరొక పనికి వెళ్ళిపోవడము, ఇలాంటివి ఎక్కువగా సోమవారం ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ దాంట్లో ఎక్కువగా ఈ గుణాలు, స్వభావాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సోమవారం రోజు పుట్టినటువంటి వారు ప్రేమ వివాహాలు ఎక్కువగా చేసుకునేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క మనసు చాలా సున్నితంగా ఉంటుంది. అదే రకంగా వాళ్ళు ఏదైనా తీరని సంఘటన చూసినా, ఏదైనా భయంకరమైనటువంటి సంఘటన చూసినా దాన్ని తొందరగా మర్చిపోలేరు, భయపడుతూ ఉంటారు. అదే రకంగా దానిని గురించి ఎవరికైనా చెప్పాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా పెట్టుకుంటారు. వీళ్ళ మనసులో ఏ విషయము దాగదు. వీళ్ళ యొక్క మాట తీరు ఎలా ఉంటుందంటే, ఏదైనా కొత్త విషయం తెలిస్తే అది 10 మందితో పంచుకోవాలి, 10 మందికి చెప్పాలి, లేకపోతే వాళ్ళ కడుపు నొస్తుంది. ఇప్పుడు ఎవరైనా మనము మాట్లాడుతూ ఉంటాము, నువ్వు ఏ విషయం దాచుకోవు, నీ కడుపులో ఏది ఉంచుకోవు, అంతా బయటకు చెప్పేస్తుంటావు, రహస్యాలన్నీ కూడా బయటకు చెప్పేస్తుంటావు అని మనం వాడుకలో మాట్లాడుతూ ఉంటాము. అలాగే ఈ సోమవారం పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ఏ విషయాన్ని వాళ్ళు దాచుకోలేరు, అన్నీ బట్టబయలు చేస్తూ ఉంటారు. అందరికీ నలుగురికి చెప్పేంత వరకు వాళ్ళకు నిద్ర పట్టదు, ఎవరికైనా ఒకరికి చెప్పే తీరాలి. అదే రకంగా వాళ్ళు ముఖ్యంగా తెలుపు రంగుని ఎక్కువగా ఇష్టపడేటటువంటి తీరు వాళ్ళ యొక్క స్వభావము. అంటే తెల్లని వస్తువులు చూసినా, అదే రకంగా తెల్లటి ధాన్యాన్ని చూసినా, అదే రకంగా తెల్లటి ఏ వస్తువుని చూసినా కూడా వాళ్ళు తొందరగా ఆకర్షితులై ఉంటారు. అదే రకంగా ప్రకృతిలో విహరించాలి, ప్రకృతిని చక్కగా ఒక చుట్టూ తిరిగేసి రావాలి అనేటటువంటి ఆలోచనలు వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక కుటుంబ పరానికి వస్తే, కుటుంబంలో గనక మనం చూసినట్టయితే వీళ్ళు చాలా శాంత స్వభావులు. అదే రకంగా వీళ్ళు కుటుంబాన్ని చాలా చక్కగా నెట్టుకుని వస్తారు. కుటుంబంలో ఏ చిన్న పనైనా కూడా వాళ్ళు తమ యొక్క వ్యవహారశీలిని చూపుతూ ఉంటారు. అదే రకంగా వీరికి కొద్దిగా అనుమానం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. సోమవారం ఎవరైతే పుడతారో వాళ్ళకు అనుమానం కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా వాళ్ళు అనుమానిస్తారు, ఆ తర్వాత ఆచరణలో పెట్టేటటువంటి అవకాశము ఎక్కువగా సోమవారం పుట్టినటువంటి వాళ్ళలో ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ప్రేమ వివాహం చేసుకుంటే కనుక వీరు జీవితంలో కొన్ని ఇబ్బందులు అయితే పడతారు. తర్వాత మెల్లిమెల్లిగా ఆ ఇబ్బందులను అర్థం చేసుకొని మళ్ళీ సమస్యను కొద్దిగా అర్థం చేసుకొని మళ్ళీ సర్దుకొని పోతూ ఉంటారు. అదే రకంగా వీళ్లకు సంతానం పట్ల, భార్య పట్ల కొద్దిగా భయభక్తులు అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన కుటుంబంలో కొంతమంది వ్యక్తులను చూస్తే ఈ యొక్క సోమవారము చంద్రమహర్దశలో పుట్టినటువంటి వారికి కొంచెం భయము, భార్య అంటే భయము,
ఒక్కొక్కసారి అంటారు భార్య చాటు భర్త అని అంటారు. ఎందుకు అంటే భార్య ఏది చెప్పినా వినేటటువంటి తత్వము, భార్యతో చూసి కొంతమంది భయపడేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ ఏ గొడవలు పెడుతుందో, ఎలాంటి విషయాలు మాట్లాడుతుందో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక నా పని అయిపోయింది అనేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క సోమవారం పుట్టినటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారన్నమాట. అందుకనే భార్య ఉంటే వీళ్ళు ఒకలాగా ప్రవర్తిస్తారు, భార్య లేకపోతే ఇంకోలా ప్రవర్తించేటటువంటి అవకాశం ముఖ్యంగా పురుషులలో ఉంటుంది. స్త్రీలలో అయితే ఎప్పుడూ కూడా ఒకే స్వభావము ఉండడం జరుగుతూ ఉంటుంది. కనుక సోమవారం పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా భార్య ఉన్నప్పుడు ఒకలాగా, భార్య లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వాళ్లకు కామోద్రేక్తత కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కంటికి కనిపించినటువంటి వస్తువును వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి, సొంతం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ధోరణి కూడా వీళ్ళలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే సోమవారం నాడు జన్మించినటువంటి వారు అంత విశేషమైనటువంటి వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక వీరి యొక్క ఉద్యోగం కానివ్వండి, వ్యవహారశీలి కానివ్వండి, అదే రకంగా వీళ్ళు కష్టపడేటటువంటి తత్వం కానివ్వండి, వీరు జీవితంలో తొందరగా స్థిరపడేటటువంటి అవకాశం మాత్రం భగవంతుడు ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి వరము. ఈ సోమవారం రోజున ఎవరైతే పుడతారో, సోమవారం రోజున ఎవరైతే జన్మిస్తారో వాళ్లకు కాస్త జీవితంలో తొందరగా స్థిరపడేటటువంటి అవకాశాలు, ఆపర్చునిటీలు అలా వస్తూ ఉంటాయి. కానీ కొంతవరకు చాలానే కష్టపడతారు. ఆ కష్టపడ్డదానికి ప్రతిఫలం అనేటటువంటిది తొందరగా లభించేటటువంటి అవకాశం కూడా ఈ సోమవారం రోజున పుట్టినటువంటి వాళ్లకు మనం చూస్తూ ఉంటాము. అదే రకంగా తల్లిదండ్రులపైన కూడా చక్కగా ప్రేమ వ్యవహారశీలి కూడా అదే రకంగా ఉంటూ ఉంటుంది. ఇక ఈ సోమవారం రోజున పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా కొన్ని వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అది మనసుకు అంటే హార్ట్కు సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, ఉదరానికి సంబంధించినటువంటి కడుపు నొప్పి కావచ్చు. అదే రకంగా వాళ్ళకి ఎక్కువగా ఏమవుతుంది అంటే బద్ధకం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా శరీరం కూడా చాలా భారీగా పెరిగేటటువంటి అవకాశం కూడా, అంటే చిన్నప్పుడు చూడడానికి చాలా బక్కగా ఉంటారు, కానీ పెరుగుతున్న కొద్దీ ఏమవుతారు అని అంటే కొద్ది లావుగా కావడం కానివ్వండి, లేదా అనేక రకాలుగా శరీరం పెరగడం కానివ్వండి, ఇలాంటి ఎక్కువగా సోమవారం రోజున పుట్టినటువంటి వారిలో మనం చూస్తూ ఉంటాము. ఇక వీరు ముఖ్యంగా లావాదేవీల విషయాలలో కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, కొంచెం ధనం అత్యధికంగానే ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ దానికి రెట్టింపు సంపాదించేటటువంటి తెలివితేటలు ఉంటాయి. కానీ కొన్ని విషయాలలో వాళ్ళు సరైనటువంటి ఆలోచన లేక, సరైనటువంటి అవగాహన లేక కొంతమంది సలహాలు తీసుకుంటారు. అంటే వీళ్ళు కూడా ఎలా ఉంటారు అని అంటే సలహాలు ఇచ్చేటటువంటి వారు సోమవారము చంద్రమహర్దశలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు ముఖ్యంగా ఏ పని చూసినా కూడా వాళ్ళ మనసుకు ఏదైనా హత్తుకునేటటువంటి విషయము, లేదా వాళ్ళ మనసుకు బాధ కలిగించేటటువంటి ఏదైనా విషయం చూస్తే వాళ్ళకు తెలియకుండానే దానాలు, ధర్మాలు, జేబులో ఉన్నదంతా కూడా ఇచ్చేసి పడేస్తూ ఉంటారు. ఇలాంటివి ఎక్కువగా సోమవారం రోజున పుట్టినటువంటి వారికి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అదే రకంగా వీళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో ఒక పని చేయకూడదు. అదేమిటంటే తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టయితే వాళ్ళు జీవితంలో చాలా కోల్పోయేటటువంటి అవకాశము, చాలా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కనుక ముఖ్యంగా సోమవారం రోజున ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు చేసుకోవలసినటువంటి రెమెడీ ఏమిటంటే శివాలయానికి వెళ్ళి చక్కగా శివుణ్ణి ఆరాధన చేసి శివనామస్మరణ చేస్తూ కనీసము రోజుకు ఒక 108 సార్లైనా, ఎందుకంటే 108 సంఖ్య అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి సంఖ్య కనుక 108 సార్లైనా శివనామస్మరణ చేస్తూ శివుడికి ముఖ్యంగా అభిషేకం గనక చేస్తే తప్పకుండా సోమవారం రోజున ఎవరైతే జన్మిస్తారో, సోమవారం రోజు జన్మించినటువంటి వారు కొన్ని కష్టాలలో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు సకల కష్టాలన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి. ముఖ్యంగా సోమవారం రోజున జన్మించినటువంటి వారు ఎవరైతే వ్యాపారం పెట్టాలని అనుకుంటారో, లేదా వ్యాపారం చేస్తూ అంటే రన్నింగ్ వ్యాపారం ఏదైతే ఉందో వాళ్ళు కొంతవరకు వ్యాపారంలో చిన్నచూపుగా చూస్తూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి హడావిడిలో కానీ ప్రత్యేకమైనటువంటి పనిలో పడడం ద్వారా వీళ్ళు వ్యాపారం వైపు కొంత
ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వేరే వాళ్ళ మీద బాధ్యత వదిలేసి వీళ్ళు వేరే దానిపైన, అంటే ఇంతకుముందే చెప్పాను, వీళ్ళు ఏ పని చేసినా కూడా సగంలోనే ఆపేసి మిగతా సగం వైపు, అంటే వేరే పని వైపు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుందని. కనుక వీళ్ళు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్థిరచిత్తులై ఉండాలి. మనసు ఎప్పుడూ కూడా ఏకాగ్రత లగ్నంతో గనక వీరు పనిచేస్తే తప్పకుండా వీళ్ళ యొక్క జీవితంలో అత్యధికంగా రాణించగలరు. అదే రకంగా వీళ్ళు కుటుంబ సమస్యలతో కొన్ని ఇబ్బందులు పడ్డా ఆ కుటుంబ సమస్యలన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళ చేతుల మీదుగా అభిషేకం చేయించి బ్రాహ్మణులకు భోజన సాహిత్యం ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని గనక తీసుకుంటే తప్పకుండా జీవితంలో అన్నీ శుభాలే జరుగుతాయి. శుభాలు జరగాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.